గుడ్ మార్నింగ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు తెలియజేస్తున్నా. దేవాతి దేవుడు తన అత్యధికమైన కృప మన మీద ఉంచి మరొక రోజు సజీవంగా మనల్ని నిలిపాడు. ఈ ఉదయకాలం ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకునే కృపనిచ్చాడు. అందుని బట్టి మనం అందరం దేవుని స్తుతించి బద్దులమై ఉన్నాం. దేవుని వాక్యంలో మనందరికీ సుపరిచితమైనటువంటి ఒక వచనాన్ని నేను చదవడానికి ఇష్టపడుతున్నాను. 118వ కీర్తన 8వ శరణాన్ని నేను చదువుతున్నాను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది మనందరికీ కంఠస్థమైనటువంటి వచనం. దేవుడు సృష్టి ఆరంభంలో ఆదామును అవ్వను చేసినప్పుడు అపవాది చేత మోసపరచబడి అపరాధంలో పడినటువంటి ఆదాము అవ్వలు నాటి నుండి మనుషుని యొక్క జీవితంలోనికి ప్రవేశించినటువంటి ఎన్నో చెడ్డ లక్షణాలు. ఆ చెడ్డ లక్షణాల్లో ఎన్నో రకాలైనటువంటి పాపాలు కానీ నేరాలు కానీ మనిషి చేస్తూ వస్తున్నాడు. దొంగతనాలు చేయడమో, అబద్ధాలు ఆడడమో, నరహత్యలు చేయడమో, ఎదుటివారిని మోసం చేయడమో, లేకపోతే వాళ్ళకి నష్టం చేయడము, ఇలాంటివి ఎన్నో మనిషిలో ఉన్నటువంటి దుర్గుణాలు, చెడు గుణాలు, ఇవన్నీ కూడా మనిషి వెంట వస్తానే ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో కూడా ఇవి ఉంటానే ఉన్నాయి. వాటిలో మోసపోవడం అనేటువంటిది ప్రాముఖ్యంగా అందరి జీవితాల్లో ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటుంది. ఈ మోసం ఎంత ప్రమాదకరంగా ఉంటుందంటే, మనం ఇతరులను నమ్మినప్పుడు వాళ్ళు మనం నమ్మినటువంటి దానికి వ్యతిరేకంగా చేసి మనం ఏమాత్రము ఊహించని రీతిగా మనల్ని నష్టపరచడమే మోసం. ఈ మోసంలో చాలా మంది పడిపోతారు. కొన్నిసార్లు మోసం చేసిన వాళ్ళే పదే పదే నమ్మేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. మనుషులు ఎంతగా మోసపోతారో అంతగా మోసపరిచేటువంటి వారుగా కూడా ఉంటారు. ఈ మోసం ఎంత ప్రమాదకరం అని అంటే, కొన్ని సందర్భాల్లో మోసపోయినటువంటి వారు ఆత్మహత్యలు కూడా చేసుకుంటారు. కాబట్టి చాలా మంది జీవితాలు మనం చూసినప్పుడు మోసపోవడం ద్వారా కృంగుదలకు లోనవడం, మోసపోవడం ద్వారా ప్రాణాలు తీసుకోవడం, మోసపోవడం ద్వారా కుటుంబానికి దూరం అయిపోవడం, ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఈ మోసం అనేటువంటి ప్రమాదకరమైనటువంటిది ఎవరి మధ్య జరుగుతుందంటే మనుషుల మధ్య జరుగుతుంది. మనము ఏ మనుషులైతే ఎక్కువగా నమ్ముతామో, ఆశ్రయిస్తామో వాళ్ళ ద్వారానే మోసం అనేటువంటిది అందరిలో జరుగుతూ ఉంది. ఆర్థిక పరమైన మోసాలు ఉంటాయి, అలాగే ప్రేమ వ్యవహారాలు మోసాలు ఉంటాయి, ఆస్తి పరమైనటువంటి మోసాలు ఉంటాయి, చాలా రకాల మోసాలు. ఏదైనా మోసమే. అయితే మనిషి మోసపోయి నష్టపోయి ప్రాణాన్ని తీసుకోవడానికైనా ఇష్టపడతాడు, కానీ తను ప్రేమిస్తున్నటువంటి దేవుని దగ్గరికి మాత్రం రాలేకపోతా ఉన్నాడు. చాలా మందిలో ఉన్నటువంటి అతి ప్రమాదకరమైనటువంటి స్థితి ఏమిటనంటే, తాను కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని ఎరగకుండా, దేవుడు నాకు సహాయం చేస్తాడని తెలుసుకోకుండా తమను తాము ఆందోళనకు గురై తమ ప్రాణాలు తీసుకుని లేదా చనిపోవాలనేటువంటి ఒక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనే జీవిస్తారు. ఇది ఏమాత్రం ఏ వ్యక్తికి మంచిది కాదు. ఇక్కడ అంటున్నాడు, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఆయన ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది అంటున్నాడు. మనుషులను ఆశ్రయిస్తే ఏమవుతుంది? ఎక్కువ సందర్భాల్లో మోసపోవడం అనేది జరుగుతుంది. కనుక దేవునిని ఆశ్రయించాలి. చాలా మంది దేవుణ్ణి కూడా మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఏ రీతిగా తెలుసా? దేవుని దగ్గరికి వాళ్ళ కష్టాలు పోతాయని రావడం, వాళ్ళకి ఏదో శ్రమలు పోతాయని రావడం, వాళ్ళకి ఏదో మంచి జరుగుతుందని రావడం, అంతవరకు వచ్చి అది తీరిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటారు. ఒక దేవుణ్ణి మనం ఎందుకు నమ్మాలి? మన అవసరం కోసం ఆయన దగ్గరికి వచ్చి అవసరం తీరాకి వెళ్ళిపోవడం, దానికోసం కాదు దేవుణ్ణి నమ్మాల్సింది. ఆయన ఉన్నవాడు, అనువాడునైనటువంటి దేవుడు, ఆయన ఈ సర్వలోకాన్ని సృజించిన వాడు. మనం చూస్తే యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన అందరికీ ప్రభు. కనుక ఆయన మనం నమ్మాలి. దేవునిగా నమ్మాలండి. దేవునిగా నమ్మినప్పుడు మన జీవితంలో ఆయన ఎలాంటి శ్రమల్లోనైనా విడిపించేవాడుగా ఉంటాడు. మొదట దేవునిగా నమ్మాలి, అంతే తప్ప అవసరాల కొరకో లేదా అప్పుల కొరకో అనారోగ్యం కొరకో దేవుడి దగ్గరికి రావడం, మరలా వెళ్ళిపోవడం, ఇదంతా మోసపూరితమైనటువంటి బుద్ధిలో భాగంగా మనం చూస్తాం.
దేవుని వాక్యంలో ఒక మాట మనం చదువుకోవాలి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాము. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును అంటున్నాడు. మనుషుడు ఏది విత్తుతాడో అదే కోస్తాడు. కనుక మోసపోకండి, దేవుడు ఎప్పుడు విక్రించబడ్డాడు. నువ్వేదో మోసపూరితంగా ఆయన దగ్గరకు వచ్చి అవసరాల కోసమో లేకపోతే నా బాధలో తీరాలనో ఆ దుర్బుద్ధితో దేవుని దగ్గరికి రాకూడదు. అంటే కష్టం వచ్చిన వాళ్ళు దేవుని దగ్గరికి రావద్దు అని అనట్లేదు నేను. కానీ నీ హృదయ ఆలోచన దేవుడు ఎరిగినటువంటి వాడు, నువ్వు ఎందుకు వస్తున్నావు ఎరిగినటువంటి వాడు. కేవలం నీ 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 స్వార్థపూరితమైనటువంటి అవసరం తీరడం కోసం. మోసంలో ప్రాముఖ్యంగా కనిపించేది ఏంటంటే స్వార్థం. ఈ స్వార్థ బుద్ధి లేకపోతే మోసం అనేది లేదు. కనుక ఈ స్వార్థం అనేటువంటిది నీలో ఉండి స్వార్థం కోసం దేవుని దగ్గరికి రాకూడదు. దేవుని దగ్గరికి, ఆయన దేవుడు గనక, మనము ఆయన సృజించబడినటువంటి ప్రజలం గనక మనం ఆయన దగ్గరికి రావాలి. ఆయన మన కొరకు, మన పాపం నిమిత్తమై ప్రాణం పెట్టి తిరిగి లేచాడు కనుక ఆయన నమ్ముకోవాలి. ఆయన నమ్మినటువంటి వారికి ఏది తక్కువ చేయడు కదా. ఆయన అన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 36వ వచనం, మొదట నా రాజ్యమును నీతిని వెతుకుడే, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. కనుక దేవుని వెతికే వారంగా మనం ఉండాలి. అందుకని ఇక్కడ అంటాడు, మోసపోకుడి, దేవుడు విక్రించబడ్డాడు. నువ్వెందుకు ఆయన దగ్గరికి వస్తున్నావో, ఎందుకు ఆయన నుండి వెళ్ళిపోయావు, ఆయన ఎరగని వాడే కాదు, సమస్తము నెరిగిన వాడు, మన హృదయ అంతరంగాలు పరిశోధన చేసేటువంటి దేవుడు. ఆయన దగ్గరకు వచ్చేవాడు యాకోబు పత్రికలు అంటాడు, ఆయన ఉన్నాడు అని నమ్మాలి కదా. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అని నమ్మి రావాలి. కనుక ఆయన దగ్గరకు వచ్చేటప్పుడు హృదయపూర్వకమైనటువంటి విశ్వాసంతో ఆయన దేవుడు అని నమ్మి రావాలి. అంతే తప్ప అవసరానికి వచ్చి అవసరం తీరిన తర్వాత మరలా దేవుడిని మర్చిపోయి చాలా మంది అందుకే కదా మందిరానికి వస్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని అడుగుతారు. వాళ్ళ కష్టం తీరిపోగానే మళ్ళా కనపడరు, మళ్ళా లోకంలో కలిసిపోతారు. ఇలాంటి వాళ్ళు భక్తి పరులు కాదు, ఇలాంటి వాళ్ళు విశ్వాసులు అనడానికి లేదు. ఒకవేళ ఇలాంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నారేమో, ఎప్పటికైనా హృదయపూర్వకంగా దేవుని దగ్గరికి రండి. మనస్ఫూర్తిగా దేవుణ్ణి మరి ఆరాధించేటువంటి స్థితిలోనికి రండి. ఇక్కడ అంటాడు, దేవుని మనం మోసం చేయలేం. వి కెనాట్ డిసీవ్ గాడ్. మనుషులు ద్వారా మోసపోవచ్చు, మనుషుల్ని మోసం చేయొచ్చు, కానీ దేవుడు ఎవరిని మోసపరచడు, ఎవరి ద్వారా మోసపరచబడటానికి అవకాశమే లేదు. ఆయన సర్వ శక్తివంతమైనటువంటి దేవుడు, సర్వ జ్ఞానవంతమైనటువంటి దేవుడు, సార్వభౌమ అధికారం కలిగినటువంటి దేవుడు. మన తలంపులు ఇంకా మనలో పుట్టకమని పెరిగిన వాడండి. కనుక ఆయన మనం మోసం చేయలేం. దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నాం? ఆయన ఉన్నాడని నమ్మొస్తున్నామా? ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన దైవత్వం, ఆయన గుణలక్షణాలు ఇవన్నీ మనం ఎరిగి ఆయనను ఆయనగా పూజించాలి, ఆయనగా సేవించాలి, ఆయనగా ఆరాధించాలి. కనుక హృదయపూర్వకంగా దేవుని సేవిద్దాం. మోసపూరితమైనటువంటి ప్రజల నుండి దూరమయ్యి నిజమైనటువంటి దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి యేసుక్రీస్తు నమ్ముకుని ఆయన కొరకు జీవిద్దాం. దేవుడు ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో అలాగనే ఆయన కొరకు నమ్మకంగా సాక్షులుగా జీవించే కృప అనుగ్రహించును గాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కృప కలిగిన దేవా, మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. నీ మాటలు ధ్యానిస్తుండగా ప్రభు ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారి హృదయాల్లో నీ కార్యము జరిగించండి ప్రభా. ఇదిగో మనుషుల వల్ల నష్టపోయి మోసపోయి వారు ఒకవేళ ఎంతో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనే ఉన్నారేమో, నీ దగ్గరికి వచ్చినటువంటి వారికి నెమ్మదినిస్తానన్నావు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఆ విశ్రాంతిని బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తూ, నీ నెమ్మది, నీ సమాధానం వారి హృదయాల్లో ఎల్లప్పుడూ సమృద్ధిగా మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ, ఈ మాటలు వెంటనే బిడ్డలను, కుటుంబాలు మీరు ఆశీర్వదించమని ప్రభా, ఈ రోజంతా నీ బిడ్డలకు నీ కాపుదల భద్రత అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇంతవరకు వాక్యం ఉన్నటువంటి మిమ్మల్ని కుటుంబాలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.